నమస్కారం అన్న. నమస్కారం. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయాత్మక డిసిషన్ తీసుకుంది. అంటే డీజిల్ ఉన్న ఆటోలు ఆపేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అసలు ఒకవేళ ఆపేస్తే మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఇప్పుడే దారుణం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చాలా దారుణం చేసేసినాడు మాకు. సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు, అది కూడా ఇయ్యలే. దానివల్ల మాకు లాభం అసలు లేదే లేదు. ఇంత ముందుగానే 1,500 2,000 చేస్తుండే, ఇప్పుడైతే అస్సలే 1,000 రూపాయలు కూడా అవుతానికి ఛాన్సెస్ లేదు. దానివల్ల డీజిల్ ఆటోలు, డిస్ట్రిక్ట్ ఆటోలు అన్నీ బంద్ చేస్తే దాని తర్వాత మాకు నడిచే ఉన్నది. అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ప్రతి దానికి మంచిగా చేసినాడు. ఆటో దగ్గర ఆటో కూడా ఇచ్చాడు ఆయన, ప్రతి దానికి మంచిగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా దృష్టిలో అయితే వేస్ట్, అది వచ్చినా వేస్టే. ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ వచ్చిందనుకో మా గురించి మంచిది. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆల్రెడీ కొంచెం దెబ్బతిని ఉన్నారు. దానివల్ల చాలా ఎఫెక్ట్ పడ్డది మాకు, దానివల్ల చాలా ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు ఫ్రీ బస్ చేసిన లేడీస్ ఆటోలో ఎక్కుతుండే, ఫస్ట్ ఫ్రీ బస్ లేకుండే. ఇప్పుడు ఫ్రీ బస్ చేసిన వల్ల మా ఆటోలలో ఎక్కుతలేరు పబ్లిక్, దానివల్ల మాకు చాలా లాస్ ఉంది. మరి ఏం కోరుకుంటున్నారు సీఎం గారి నుంచి మీరు? ఒక మాట చెప్తాను మీకు, చెప్పండి. సీఎం గారి నుంచి ఒకటే కోరిక, ఈ ఫ్రీ బస్ తీసేయాలి, ఈ ఓలా ఊబర్ తీసేయాలి. దాన్ని తీసేస్తే మాకు ఏదో నడుస్తుంది. ఓలా ఊబర్ బంద్ చేయి, బస్ ఫ్రీ అంటే చాలా సర్వీస్ అయింది అన్న. ఓలా ఊబర్ అంటే నాకు పరిశాన్ ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ప్రైవేట్ బైక్ ఉన్నాయి. ఓలా బంద్ చేసే ఏ డిస్ట్రిక్ట్ బాడీ బంద్ ఉన్నది. మరి అదే కదా కొంచెం ఇప్పుడు హైదరాబాద్ లో మెయిన్ చీజ్ ఓలా ఊబర్ బంద్ చేయి, సీఎం గారు చెప్పను బంద్ చేయతే. మరి డీజిల్ మీద కాదు, అక్కడ డీజిల్ ఉంది, బండి ఉంది, ఓలా ఊబర్ నడుస్తుంది బండి. అక్కడ బంద్ చేయి ఆ లొకేషన్ నా మాలూము, అందుకు ఏ ఏరియా పోయేది ఆ లొకేషన్ పెట్టాను, పోతుంది. सिटी पत्तम नहीं मालूम हिंदी को, सिटी एकदम मंडा नहीं मालूम. अब इनका वो मेरे तेलुगु नहीं आती, बोल रहा हूँ हिंदी में बोल रहा हूँ. उनको सिटी नहीं मालूम वरना वो लोकेशन डालते चले आ रहे. उनको सिकंदराबाद का है, मारटपल्ली का है, वो अपने चंदनगुट्टा का है, चारमीनार का है, तालाब का है, नहीं मालूम. लोकेशन मारते चले आ रहा. अब वो ओला उबर जो आने से हमारे को इफेक्ट हो रहा, इफेक्ट बोले को. अब ये क्या है बोले तो ये ओबल वो बंद करिए तो ये ऑटोमेटिक गाड़ियां बंद होते हैं. अब हमारी गाड़ी सिटी पासिंग की 5 लाख चिल्लर में, अब 3 लाख में गाड़ी ले रहे, 1 लाख बन रहे, 2 लाख में गाड़ी पासिंग 2 लाख में ला रहे, जा रहे फाइनेंस कर दे रहा उन्हें लाके ओबला ओबर मार रहे. हमारी क्या परेशानी उससे, हमारी परेशानी क्या है, वीरेंद्र रेड्डी साहब जो रखे बस अच्छी बात है रखे, मगर ओला उबर से हमको इफेक्ट है. डिस्ट्रिक्ट गाड़ियां जो रोड पर आ रहे ना वो चाहिए हमारे को. सीएम साहब जो रखे औरतों के से अच्छा रखे. ఎలా ఉంది ఈ 1 ఇయర్ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? रेवंत रेड्डी साहब आने के बाद क्या होगा तो उन्होंने कुछ एक्शन नहीं लिए वो लोग. एक्शन लेने से क्या करे, गाड़ियां पूरे निकल गए, गाड़ियां कैसा होगा. रेवंत रेड्डी साहब आने के बाद एक्शन नहीं लिए. अब क्या करे, 1-1 लाख देके डिस्ट्रिक्ट गाड़ा एक नंबर से लेके अन्ना कितने नंबर आप देखो गाड़ियों के. अब गाड़ी सिटी पासिंग बोले तो ओला उबर में सिटी पासिंग देना 13 तक देना, 13 तो पासिंग दे दो ओके, तो गाड़ी वहीं चलती तो कारोबार हमारा होता. अब क्या है वो तो 5 भी आ रहा, 6 भी आ रहा, 90 भी आ रहा, 100 आ रहा. हमें बात उसमें हमारे क्या परेशानी हमारे को. वो पहले मेन चीज तो हमारे सीएम साहब को मैं बोलूंगा, ये ओला उबर बंद करो, ऑटो वाले पूरे अच्छे हो जाते. నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? డీజిల్ ఆటోలు బంద్ చేస్తా అన్న దగ్గర నుంచి కొంచెం ఆటో సోదరులు ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సడన్ గా డీజిల్ ఆటోలు బంద్ చేస్తే 1 కాదు 2 కాదు, హైదరాబాద్ లో ఎన్నో ఆటోస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? డీజిల్ బండ్లని మాడిఫికేషన్ చేసుకోనికి ఏమన్నా ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు డీజిల్ బండి ఇచ్చేస్తే అందులో ప్రైస్ తక్కువ చేసి కొత్త ఆటోస్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా పెట్టాలి. ప్రత్యామ్నాయం ఏం చెప్పలేదు మీకు? ప్రత్యేకం ఏం చెప్పలేక ఇంకా ఆలోచన చేస్తున్నారు అంటుర్రు, చేయాలి కదా. ఇప్పుడు ఎక్కడంటే నిన్న
కార్ఖానా రోడ్ లో పట్టేసుకున్నారు నిన్న మా బండి. ఆ అట్లా ఏడబడితే ఆడ పట్టేసుకొని ఫైన్లు వేస్తే మేము ఎన్ని కడతాము? చేసేది రోజుకు 1500 దందా. ఆ 1500లో 1000 రూపాయలు 1500 ఫైన్లు వేస్తున్నారు. ఎడికని కడతాం మేము? కట్టలేం కదా ఆటో డ్రైవర్లం. అట్లా దానికి ఏంటంటే సొల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత క్లోజ్ చేయాలి. అంతకు ముందే క్లోజ్ చేస్తామంటే ఇబ్బంది అయిపోతుంది ఆటో డ్రైవర్లకి. ఇంతకు ఇంతకు ముందు ఎలా ఉండేది ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు? ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ టెన్షన్ ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే డిస్ట్రిక్ట్ బండ్లు ఎక్కువ ఉండడం వల్ల మాకు బిజినెస్ అవుతలేదు. పర్మిట్ బండ్లకి పర్మిట్ లో 2 లక్షలు చేంజ్ ఉంది సార్. ఆ 2 లక్షలు చేంజ్ పెట్టి కొనుక్కుంటారు పర్మిట్లు. అంత పర్మిట్ కొనుక్కొని ఇట్లా ఇప్పుడు చూడండి ఎన్ని కొట్టారు స్వామి మీరు ఇప్పుడు? ఏం లేదు సార్, పొద్దు నుంచి 500 కాదు మాకు. ఇవి బండి ఈఎంఐ ఏం కట్టాలి, మా ఇల్లు ఎట్లా నడవాలి, అదే మీరు చెప్పేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మా గురించి బెస్ట్. ఇంకోటి ఏంటంటే డిస్ట్రిక్ట్ బండ్ల గురించి కూడా అంటే ఇప్పుడు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఓన్ గా పర్మిట్ బండ్ల గురించి కూడా ఆలోచించకూడదు. వాళ్ళకు కూడా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఊర్లలో నడుస్తలేవు. అందుకే హైదరాబాద్ వచ్చి నడుపుకుంటారు. అదే ఫ్రీ బస్సులు తీసేసారు అనుకోండి, ఎవరు ఊర్లలో వాళ్ళు 1000 రూపాయలు చేసుకొని 500 చేసుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళు సంపాదించుకుంటారు. ఫ్రీ బస్సులు పెట్టడం మంచి అంటే బాగా దెబ్బ తగిలింది మీకు. అంత చాలా దెబ్బ తగిలింది. ఏంటంటే ఇప్పుడు పర్మిట్ లేని వాళ్ళు హైదరాబాద్ లోకి వచ్చిర్రు. ర్యాపిడోలో 4 బుకింగ్లు పడేటి. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు తినే అన్నాన్ని ఇద్దరే తినాలి. 4 తింటే సరిపోతుందా? ఎవరు కడుపులు ఉండదు అక్కడ. అందుకే ఇప్పుడు ఏంటంటే సిటీ బండ్లు ఇప్పుడు వాళ్ళకి ఇది బస్సులు కానీ క్లోజ్ అయినాయి అనుకోండి, ఏంటంటే వాళ్ళ ఊర్లో బిజినెస్ నడుస్తుంది. వేరే ఊర్లో ఉండి ఇక్కడ రెంట్లు కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, అవన్నీ ఎందుకు టెన్షన్ అని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లో వాళ్ళు సంపాదించుకుంటారు. మాకు ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్రీగా ఇచ్చే బదులు టికెట్ రేట్లు తగ్గించుంటే పోయేదండి. ఏదో పెట్టాది ఆ ప్లాన్. మనం అంతా చదువుకోవాలా, అంతా తెలియదు దాని గురించి. కానీ మనకు తెలిసినంత మాత్రం అన్ని ఫ్రీ చేసే బదులు ఎంతో కొంచెం పెట్టాలి. ఇప్పుడు కోట్లలో ఆస్తులు ఉన్నారు కూడా ఫ్రీ బస్ అని వెళ్ళిపోతున్నారు. మొన్ననే రీసెంట్ గా అయింది ఏంటంటే ఆటో ఆపుతుర్రేమో అనుకుంటారు, ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, వెళ్ళండి సార్ అని చెప్తారు చక్కగా. అట్లా అవుతుంది. అదే ఫ్రీ బస్సులు తీసేసి ఏదో ఫ్రీ బస్సులు తీయకపోయినా ఏదో ప్రయత్నం చేస్తే బాగుంటది. అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు కరెంట్ విషయంలో కానీ, రైతు భరోసాలు కానీ ఏమన్నా? రైతు భరోసాలు తేడాయింది స్వామి. అది ఇంకా రుణమాఫీలు కాదా, అవేం కాలా. కొంతమందికి అయినా అంటాడు చేసినందుకే మన భూకంపం వచ్చి షేక్ అయిందని చెప్తురుగా. అన్ని దేవుళ్ళ పైన ఒట్లేసడమే ఉంది. ఏముంది, షేక్ అయిందిగా మొత్తం. అట్లనే ఏదో ఒకటి అవుతుంది, అంత పోతుంది. ఏముంది, ఫేక్ ప్రామిసులు చేస్తే ఇట్లా భూకంపాలు వస్తాయంటారా? ఇంకా అంతే, అంతకు మించి ఏం లేదుగా. హామీలు చేసినప్పుడు ఒక్కొక్కటి పూర్తి చేయాలి. అది ఇడిసబెట్టి తెలుగు తల్లి బొమ్మకి ఏమైంది, బానే ఉంటదిగా పాతది, అది మార్చారు. టీజీకి ఏమైంది, అది బానే ఉంటదిగా. వాళ్ళ పంతాలకు వాళ్ళు చూసుకోకుండా ఖర్చు ఎక్కువైపోతుంది. ముఖ్యంగా స్వామి ఖర్చులు ఎందుకు, ఆల్రెడీ అప్పుల్లో ఉంది. ఇప్పుడు పాత్రల్లో ఏం లేదని వాళ్ళే చెప్పారు. ఆ పాత్రలని ఫిలప్ చేయడానికి చూడాలి కానీ ఆ ఉన్న పాత్రల్ని ఇంకా తీసేయడానికి చూస్తారు. అది కుదరదు పని. ఏదో కొంచెం ఆలోచించి ఆటో డ్రైవర్ల గురించి కూడా మంచి చేస్తే బాగుంటది. మేము 4 రూపాయలు సంపాదించుకుంటాం, బతుకుతాం. ఇప్పుడు పిల్లల ఫీజులు కట్టుకోవాలి, అవి కట్టుకోవాలి. కొంతమంది ఆటో డ్రైవర్లకు ఓన్ హౌస్లు ఉన్నాయి, కొంతమందికి ఓన్ లేవు. 6,000 వేలు రెంట్ కట్టాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని కూర్చుంటారు. వీళ్ళు అందరు వీడియో తీసుకోండి, చూస్తుండ్రుగా. ఇక్కడని కాదు, ఏ పాయింట్ లో అయినా చూడండి, కూర్చుంటారు. ఏదైనా బుకింగ్ వస్తే 60 రూపాయలు అంటారు, లేదంటే బస్సుకే పోతామంటారు. 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు కూడా ఒక్కొక్కసారి పోతారు. ఇప్పుడు ఓలాలో కూడా చూపిస్తాను నేను మీకు. చాలా తక్కువ రైడ్లు పడుతున్నాయి. ఇంతకు ముందు ఎక్కువ ఇచ్చేటాడు అమౌంట్, ఇప్పుడు 57 రూపాయలు ఇస్తాడు 2 కిలోమీటర్లకి. అక్కడికి వెళ్ళిన తర్వాత 10 కిలోమీటర్లు ఉంటారు. అట్లా కొంచెం ఇబ్బంది ఉంది. సో మీకు ఎఫెక్ట్ పడుతుంది. ముందు 8 కిలోమీటర్స్ కి 140 వచ్చేది, ఇప్పుడు 120 వస్తుంది. 20 రూపీస్ తగ్గుతుంది. ఎలక్ట్రిక్ బండ్లకి బెటరే, డీజిల్ బండ్లకి వాళ్ళు వెళ్ళలేరు. అట్లా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి అసంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వం పైన. ఏం లేదు. కేసీఆర్ అన్న सीएम గారు మొత్తం गाड़ी मीटर चालू हुआ तो पूरे गाड़ियां सही हो जाते. ओला ओवर बंद कर देना, मीटर चालू कर देना. आप जो भी देते मीटर में जो हम मीटर में जो कारोबार करते थे, आज कारोबार हमारा नहीं है. ओला ओवर निकलने से क्या होगा, डिस्ट्रिक्ट के पूरे गाड़ियां लोकेशन मार के चले आ रहे. केसीआर साहब क्या है, अपने रेवेन्यू रेड्डी साहब को हम दरखास्त कर रहे हैं, ऑटो का मीटर चालू करो. पूरे कोई भी ऑटो वालों को परेशानी. థ్యాంక్ యూ.